హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఇప్పుడు వచ్చి చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇంట్లోనే చాలా క్విక్గా రెడీ చేసుకుని ఒక స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ మనం 20 మినిట్స్లోనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. 2 ఇంగ్రీడియంట్స్ తోటే ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకోవాలి. అండ్ అలాగే మనం శనగపిండి ఏ కప్ తోటి అయితే తీసుకున్నామో అదే కప్ తోటి 1.5 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ షుగర్ పౌడర్ని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలోకి మనం శనగపిండి ఏ కప్ తోటి అయితే తీసుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్పు వరకు గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయిపోయిన తర్వాత బేసన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెంగా. సో ఈ పౌడర్ని మొత్తాన్ని గీలో ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ బేసన్ పౌడర్ ఇందులో వేయగానే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. బట్ అది మంచిగా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేస్తున్న కొద్దీ మనకి బేసన్ పౌడర్ మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బేసన్ పౌడర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకి టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇందులో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం కొంచెం లైట్గా చల్లారిపోయిన తర్వాత మనం సైడ్కి పెట్టుకునే షుగర్ పౌడర్ ఉంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకునేప్పుడు స్టార్టింగ్లో మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది. బట్ దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్న కొద్దీ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా సాఫ్ట్గా కాకుండా అలానే గట్టిగా ఉందనుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఒకసారి తిప్పుకోండి. ఎందుకంటే మనం ఇందులో షుగర్ వేసాం కాబట్టి హీట్కి షుగర్ కొంచెం కరిగిపోతుందన్నమాట. సో అప్పుడు మీకు కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా పిండి సాఫ్ట్గా ముద్దలా అయిన తర్వాత మనం చిన్న లడ్డూలు రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ లడ్డూల పైన మనం బాదం, పిస్తా కానీ జీడిపప్పుతో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. సో మన బేసన్ లడ్డు అయితే రెడీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా బంధువులు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఈ లడ్డుని రెడీ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది అండ్ తింటే మాత్రం ఖచ్చితంగా స్వీట్ షాప్లో నుంచి తెప్పించారనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.